హలో ఫ్రెండ్స్, అందుకు నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు భారతీయ ట్రక్ క్లాస్. బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే ఉదయం టైర్ పేలిపోయిందండి, మార్చుకుని మొత్తానికి షెడ్కి వచ్చేసరికి 8 అయింది. స్నానం చేసి రెడీ అయ్యి చిన్న చిన్న పనులు ఉన్నాయి, అన్నీ చేయందా. ఇది మా ఎన్కేపాడు దగ్గర, విజయవాడ ఎన్కేపాడు దగ్గర మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అనమాట అండి. ఇక్కడ బళ్ళు మెయింటెనెన్స్ అది చేసుకుంటాం. సర్వీసింగు, గ్రీజులు అన్నీ చేయించుకుని, మెకానిక్ వర్క్ అన్నీ ఉంటే అన్నీ చేయించుకుని, మొత్తం బండి పని అన్నీ ఉంటే చేయించుకుని మొదలెడతాం అనమాట. ఇంకా వాటర్ సర్వీసింగ్ చేయించేస్తాం. ముందు బళ్ళు ఉంటాయి, సీరియల్ ప్రకారం ఉంటాయి. ముందు వచ్చిన వాళ్ళు బళ్ళు అలాగా మన 10 స్టార్ట్ చేశారు. తర్వాత కుర్రోళ్ళు ఉంటారు, 2 కుర్రోళ్ళు ఒకసారిగా ఉంటారు. కుర్రోళ్ళు డిఎఫ్ ఆయిల్ వేస్తారనమాట. పొగాయిల్ అంటారు. డిఎఫ్ ఆయిల్, డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్, స్మోక్ ఎక్కువ రాకుండా ఉంటుంది అనమాట. ఇది లేకపోతే బండి రిపేర్లు వస్తుంటాయి, మెయింటెనెన్స్ పాడైపోద్ది అనమాట. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. రెడ్ మీదకి వస్తే వేసుకుంటూ ఉండాలి. ఇది వేస్తారు కుర్రోళ్ళు. వీళ్ళే గ్రీజ్ కూడా వేస్తారనమాట. 2 కుర్రోళ్ళు సెక్షన్ ఏంటంటే గ్రీజు, డిఎఫ్ ఆయిల్ వేసుకోవడం. మనం చూసారుగా స్పీడ్గా చేస్తారు పనులు. గ్రీజు మొత్తం జాగ్రత్తగా కొడతారు అనమాట. మంచి గ్రీజు వాడతారు, మరి కంపెనీ కదా. బయట కుట్టించడం ఎక్కువగా అంత సాధారణంగానే, ఎప్పుడో తప్పదంటే. గ్రీజ్ కొట్టేసిన తర్వాత ఇంకో ఇది డీజిల్ ఫిల్టర్ అనమాట, ఎయిర్ ఫిల్టర్. 23/2/23 సంవత్సరం 4 నెలలు అయింది. ఇప్పుడే చూసి ఇది ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ కింద ఉంటుంది. ఇప్పుడు సమయం 6:30 అయిందండి. ఉదయం వస్తే ఇప్పుడు అయిందనమాట పనులు. సర్వీసింగ్, గ్రీజు, డిఎఫ్ఆర్ వేసుకుని ఆ ఎయిర్ ఫిల్టర్ ఒకటి కొత్తది వేశారు. డెక్కలు అయ్యి అన్నీ అయ్యి టైర్ ఒకటి మారుతున్నారు. ఉదయం పేరు పెట్టారు. ఒక పావుగంట 7 బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఎన్ని పనులు. అదే అండి, నైట్ ఇంటికి వచ్చాను. 11:30 అయిందనమాట. విజయవాడలో బయలుదేరి వచ్చేసరికి ఉదయం లేచి గడ్డం గీసుకుని స్నానం చేసి రెడీ అయ్యాం. బండి మధ్యాహ్నం సాయంత్రం తీయాలి. ఎందుకంటే లారీ డ్రైవింగ్లోకి వస్తానని చాలామంది అనుకుంటున్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఎందుకండి రావడం, ఇలా ఉంటుంది. 12 రోజులు, 13 రోజులు, 14 రోజులు డ్యూటీ చేసి వచ్చాను. ఇంటికాడ ఉండేది ఒక పూట, ఒక రోజు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఎందుకు వచ్చింది? ఇంత కష్టపడి జీవించడం అవసరమా? కొత్తగా వచ్చి ఆలోచించుకోండి. మేము అలాగే దిగిపోయాం, మేమేం చేయలేము. ఇంకా దాన్ని ఇంటికి వచ్చాం. బయటకు వెళ్ళడానికి బయలుదేరాం అనమాట. నేను మా ఆవిడ అలా బయలుదేరాం. రాజమండ్రి నావారం నుంచి పుణ్యక్షేత్రం అని ఊరు ఉంటుంది. పుణ్యక్షేత్రం అలా ఎర్రవరం, అలా చిన్న చిన్న పల్లెటూర్ల మీదుగా కేశవరం, అలా ద్వారపూడి వెళ్ళాం అనమాట. ఇది రోడ్డు చూడటానికి చాలా బాగుంటుంది. ఇంటికి వచ్చిన పాపం ఇంట్లో అలా బోరింగ్గా ఉంటుందని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. అలా బయలుదేరనమాట. సూపర్ లొకేషన్లు అనమాట అండి. టర్నింగ్లు ఎక్కువ. చుట్టూ పంట పొలంలో ఏమో పామాయిల్ తోటలు, లెఫ్ట్ సైడ్ పామాయిల్ గెల్ తోట అనమాట. ఇది ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వచ్చాను అనమాట అండి. లెఫ్ట్ సైడ్ అంతా కాలువ అనమాట. గోదావరి నది అలా పారుతూ ఉంటుంది. పక్కనే రైట్ సైడ్ ఏమో గోదావరి నది పారుతుంటుంది కాలువ. లెఫ్ట్ సైడ్ ఏమో గుడి అనమాట. అయ్యప్ప స్వామి గుడి, శివుడి గుడి,
కృష్ణుడిది మొత్తం అన్ని దేవాలయాలు ఉంటాయి ఇందులో. స్వామి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కేరళ పెద్ద అయ్యప్ప స్వామి గుడికి వెళ్లకుండా కొంతమందికి మెయింటెనెన్స్ కుదరకపోతే ఇక్కడికి వచ్చి తీసేస్తారు అనమాట. మాలలో ద్వారపూడి ఫేమస్ గుడి ఇది. ఆ సీజన్లో అయితే అసలు ఖాళీ ఉండదు. చూసారు చాలా బాగుంది గుడి లోపల. మధ్యాహ్నం టైం అండి, 1:02 అవుతుంది. అనుకోకుండా వచ్చాం అనమాట. ఇక గుడి లోపలికి వెళ్ళలేదు, గుడి మూస్తుంది. బయట నుంచి అలా ఇది కృష్ణ భగవానుడు అర్జునుడు భగవద్గీతలో రథం వేసుకుని కురుక్షేత్రానికి బయలుదేరుతున్నారు అనమాట. చాలా బాగుంటుందండి చూడటానికి. ఇది చూడటానికి 2 కళ్ళు సరిపోను, అంత బాగుంటుంది ఇది. సాయంత్రం సమయం 5:30 అయిందండి. ఇప్పుడు బయలుదేరాను, ఎందుకంటే లోడ్ వెళ్ళిపోవాలంట. మరి ఎంతవరకు వెళ్తామో ఏంటో చూద్దాం. ఎలా ఉంటుంది అనమాట. ఇంటికాడ ఉండడానికి ఉండదు లారీ డ్రైవర్ల పరిస్థితి. కొత్తగా వచ్చేవాళ్ళు ఆలోచించకరండి. ఏది లేకపోతే లాస్ట్ లారీ డ్రైవింగ్ ఎంచుకోండి, కుదిరితే లోకల్లో చేసుకోండి. కొత్తగా పెళ్ళి అయిన తర్వాత చిన్న చిన్న పిల్లలు పుట్టిన తర్వాత బయటికి ఇలా ఎప్పుడో ఇంటికి వెళ్తుంటే చాలా బాధగా ఉంటుందండి. మనం బాధపడిపోయినా భార్య పిల్లలు బాధపడతారు. బెంగగా ఉంటుంది పిల్లలకి, చాలా కష్టం. తప్పదనుకుంటే రండి లారీ ఫీల్డ్లోకి, ఓకేనా. ఇదండి మోరంపూడి జంక్షన్. ఫ్లైఓవర్ కడుతున్నారనమాట. ఇంకా పూర్తి అవ్వలేదు ఫ్లైఓవర్, సగం పూర్తయింది. అలా బయలుదేరాం. అలా బయలుదేరితే రాజమండ్రి, దివాంచెరు, రాజనగరం, మురారి, గండేపల్లి, మల్లేపల్లి, కొత్తూరు, రాగంపల్లి, ఇది జగ్గంపేట అనమాట. 6:30 7 అవుతుంది సమయం. 7 అవుతుంది సమయం వచ్చేసి. జగ్గంపేట తర్వాత మనకి చాలా పనులు ఉంటాయండి. స్టాప్లు ఎక్కువ అనమాట మనకి. జగ్గంపేట తర్వాత రామవరం తర్వాత బూరుగుపూడి అని ఊరు వస్తుంది. బూరుగుపూడి దగ్గర వాటర్ పట్టుకుంటాం. అంటే వాటర్ క్యాన్తో మోయకుండా పైప్ ద్వారా పడతాం అనమాట. అందుకని ఇక్కడ ఆపి ఇదో స్టాప్, ఫస్ట్ స్టాప్. వాటర్ పట్టేసుకున్నాం రెండు క్యాన్లోనే. నీళ్ళకి ఇబ్బంది పడకూడదు అనమాట. వంటలు చేసుకున్నా దేనికన్నా మనకి నీళ్ళు ముఖ్యం. మళ్ళీ దారిలో ఎక్కడ దొరకదు ఎక్కువగా. రెండు క్యాన్లు పట్టేసుకుని అలా బయలుదేరి వాటర్ పట్టేసుకున్నాం, బయలుదేరదాం. ఇది బూరుగుపూడి అనమాట. జగ్గంపేట దాటాక బూరుగుపూడి దాటిన వెంటనే టోల్గేట్ అనమాట అండి. ఎర్రవరం టోల్గేట్, ఎర్రవరం కృష్ణవరం టోల్గేట్. తర్వాత ఎర్రవరం ఊరు వస్తుంది. తర్వాత ఒక టీ బ్రేకు, ఎర్రవరంలో టీ బ్రేకు. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి అండి. ఇక్కడ స్వామివారికి నమస్కారం పెట్టేసి బయలుదేరుతాం అనమాట. ఓ ప్రసాదం ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం, తినేద్దాం, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇటువైపు వెళ్ళినప్పుడు మాత్రం ఒకటి ఫుల్గా తినేసి బయలుదేరుతాం అనమాట. వచ్చినప్పుడు ఒకసారి కనబడి థ్యాంక్స్ చెప్పేస్తాం. వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టుకుని వెళ్తాం స్వామివారికి. తర్వాత కత్తిపూళ్ళు సామాన్లు కొనుక్కున్నానండి. 2 కేజీలు గ్యాస్ ఎక్కించుకున్నాను. తర్వాత ఇక్కడ స్టాప్, ఒక 5-6 స్టాపులు ఉంటాయి అనమాట. ఆర్టీఓ లేడు, ఆర్టీఓ ఉంటే అదో స్టాపు. అదండి నైట్ వచ్చేసరికి అనకాపల్లి వచ్చేసరికి 12 అయిపోయింది ఇంచుమించు. మళ్ళీ టిఫిన్ చేసుకుని అన్నీ చేసుకుని వచ్చాం అనమాట. స్టాపులు ఎక్కువ. ముందేమో బూరుగుపూలేనేమో వాటర్కి, తర్వాత టీకి. ఆర్టీఓ లేడు. లేకపోతే గుడి దగ్గర ఒకసారి, కత్తిపూడిలో సామాన్లకు ఒకసారి, గ్యాస్ ఎక్కించుకున్నాం. ఇవన్నీ చేసుకుని మళ్ళీ తునిలో టిఫిన్ చేసి అన్నీ చేసి వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది. పడుకుని ఉదయం బయలుదేరదాం. అలా జరిగింది. మరి వీడియో ఎంతటితో ముగించేస్తున్నానా. మరి కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటాను మరి. బై బాయ్. జై హింద్.